సినీ కార్మికుల వేతనాల పెంపు ఇంకా కొలికి రాలేదు. 4వ రోజు కార్మికుల బంద్ కొనసాగుతోంది. దీంతో ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులతో ఫెడరేషన్ నాయకులు సమావేశమయ్యారు. నిన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన అంశాలపై మరోసారి చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కలిసే అవకాశం ఉంది. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా కొలికి రాలేదు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, గత 4 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు వేతనాలపైన చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే అది ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు ఫిలిం ఛాంబర్ ఒకవైపు ఉంటే ఫెడరేషన్ మరొక వైపు ఉండటంతో ఈ సమస్య ఎవరికి వారే తమ యొక్క వాదనలు వినిపించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వం కానీ ఇటు మొత్తం ఫెడరేషన్ కి సంబంధించి కూడా అన్ని కూడా ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మాత్రం వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండటం జరిగింది. దీనికి చిన్న ప్రొడ్యూసర్స్ కానీ పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒకే మాట అభిప్రాయం మీద ఉన్నారు. వేతనాలు 30% మాత్రం పెంచడం అనేది మా వల్ల కాదు, దీనివల్ల మాకు చాలా బర్డెన్ అవుతుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇటు మరొక వైపు చూస్తున్న ఫెడరేషన్ కూడా వెనక్కి కూడా తగ్గట్లేదు. మేము కూడా మాకు కంపల్సరీగా 30% ఇవ్వాలి, ఇది ఇప్పుడు చేసుకున్నటువంటిది కాదు, గత 3 సంవత్సరాల క్రితం చేసుకున్న ఒప్పందం కాబట్టి మేము అడుగుతున్నాము అనేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా జరుగుతున్న దీంట్లోనే మళ్ళీ కొన్ని సంస్కరణలు కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు ఈ మధ్య నిన్నటి నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఈ సమస్యకు ఒక కొలిక్ వస్తుంది అనుకుంటున్న టైంలోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కూడా ఇటు ఫెడరేషన్ కి ఒక లెటర్ రావడం కూడా జరిగింది. దాంట్లో ఏంటంటే మేము వేతనాలు పెంచాలంటే మీరు మీ రూల్స్ వీటిని పాటించాలనేసి చెప్పడం జరిగింది. ఆ రూల్స్ సంబంధించి కూడా ఫెడరేషన్ సభ్యులు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని 4 అంశాలు మాకు అర్థం కాలేదు అనే సందర్భంలో ఈ రోజున కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా ఇటు ప్రొడ్యూసర్స్ అటు ఫెడరేషన్ సభ్యుల మధ్య జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఫిలిం ఛాంబర్ లో దీనికి సంబంధించి ఇటు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అంటే దీనికి ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వీరశంకర్ ఆధ్వర్యంలో ఇటు ఫెడరేషన్ దాంతోపాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ఇరువురి మధ్య కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక ఏకాభిప్రాయం వస్తుందా లేదా అని చూస్తున్నారు. ఎందుకంటే 30% అయితే ఆమోదయోగం లేదు కాబట్టి దాన్ని ఎంత పర్సెంటేజ్ తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత దాన్ని సంవత్సరం ఏ విధంగా పెంచుకుంటూ పోవాలా, ఎట్లా ఏంటి అనేది అన్ని ఇటు ఇద్దరు కూడా ఆమోదయోగంగా ఉండే విధంగా చేస్తానని కూడా ఇంతకుముందు ఆఫ్ ది రికార్డులో వీరశంకర్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి సమస్యలు గతంలో చాలా సందర్భాల్లో రావడం జరిగిందని, కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ సమస్యను అటు 2 సంఘాలు అటు ప్రొడ్యూసర్స్ కానీ అటు కార్మిక సంఘాలు కూడా మళ్ళీ సామరస్యంగా పరిష్కరించుకోవడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే సినీ పరిశ్రమలో షూటింగ్ జరగకపోతే అందరికీ నష్టమని ఆయన కూడా చెప్పడం జరిగింది. అందుకనే దీంట్లో ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటి తాను ఈ 2 సంఘాలను కూడా సమావేశపరిచి దీంట్లో సమన్వయంగా జరిగే విధంగా చూస్తాము తప్పితే ఎవరికి అన్యాయం జరగదు అన్నట్టుగానే ఆయన మాటల ద్వారా కూడా ఇందాక ఆఫ్ ది రికార్డులో తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీలో ఒక ఏకాభిప్రాయం వచ్చే విధంగా అయితే ప్రయత్నాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ వేతనాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక చర్చ అయితే ఆదివారం డబుల్ కాల్ షీట్ లేకుండా పనిచేయడము, ఆ తర్వాత ఇతరత్ర ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చలు ఇటు ప్రొడ్యూసర్స్ ఇటు ఫెడరేషన్ సభ్యుల మధ్య కూడా మొత్తం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. వీటిని ఇద్దరి సమస్యలు మొత్తం కూడా పరిష్కరించుకుంటే మాత్రం ఆ తర్వాత దీనికి సంబంధించి మిగతాది ఇటు ఎఫ్డీసీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మళ్ళీ సమావేశం ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రోజున ఎఫ్డీసీ చైర్మన్ ఫెడరేషన్ సభ్యులు కలవాల్సిన టైంలోనే ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీలకు ఏకాభిప్రాయం లేదు కాబట్టి ఇక్కడ ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరికిన తర్వాతనే అక్కడ ఎఫ్డీసీ చైర్మన్ దగ్గరికి పోయి కూడా మళ్ళీ అక్కడ ఎఫ్డీసీ ద్వారా ప్రభుత్వానికి కూడా ఈ యొక్క చర్చల సారాంశం కూడా వివరిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు సాయంత్రకాలం దీనికి సమస్య పరిష్కారం అవుతుందా లేకపోతే రేపు కూడా ఇలా విధంగా ఉంటుందా చెప్పాలి. ఎందుకంటే ఈయాటికి 4 రోజుల నుంచి కూడా సినీ మొత్తం కూడా సమ్మె మొత్తం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి కొన్ని యూనియన్స్ కి సంబంధించిన కార్మికులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పొద్దున మనం వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు డైలీ వేజెస్ కాబట్టి వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఈ సమస్య పరిష్కరించాలని అటు కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి మిగతా యూనియన్స్ వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సుమా, థాంక్యూ వెంకట్.